బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. జోగి రమేష్ ఇంటికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టారు. ఇక మంత్రి లోకేష్ పై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటిపై నిప్పు పెట్టి విధ్వంసకర పరిస్థితిని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద అయితే కొద్దిసేపటి క్రితం టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా నిన్న జోగి రమేష్ మంత్రి నారా లోకేష్ మీద చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ నిరసన వ్యక్తం చేయడానికి సంబంధించి టీడీపీ శ్రేణులన్నీ కూడా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో జోగి రమేష్ కి సంబంధించిన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని నిర్వహించి అయితే నిన్న అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడికి పాల్పడిన నేపథ్యంలో ఇవాళ పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ ఏదైతే జోగి రమేష్ నివాసం ఉంటుందో అక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించారు. అయినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు అక్కడ నుంచి పోలీసులు ఉన్నప్పటికీ కూడా జోగి రమేష్ నివాసానికి వెళ్లి జోగి రమేష్ నివాసం మీద రాళ్ల దాడికి పాల్పడిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇంటి మొదటి ఫ్లోర్ లో కూడా నిప్పంటించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జోగి రమేష్ నివాసానికి ఉన్నటువంటి మొదటి అంతస్తు కూడా ప్రస్తుతం దగ్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే జోగి రమేష్ ఫ్యామిలీ ఎవరు కూడా ఇంట్లో లేరు. ఆయన తమ్మల్లపల్లిలో ఉన్నటువంటి కేసు విచారణ నిమిత్తం మొత్తం జోగి రమేష్ అయితే అటు తమ్మల్లపల్లి వెళ్ళినట్టుగైతే మనకి సమాచారం అందుతా ఉంది. ఘటన జరుగుతున్న సమయంలో అంటే ఇప్పుడు కూడా ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొని ఉన్న నేపథ్యంలో పోలీసులు టీడీపీ శ్రేణులని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాళ్ల దాడికి పాల్పడి అదేవిధంగా ఇంటి మీద నిప్పంటించిన నేపథ్యంలో వాళ్ళందరినీ అదుపు చేసే ప్రయత్నం అయితే ఒకవైపున చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా పరిస్థితి అయితే అదుపులోకి రాలేదు. జోగి రమేష్ ఇటీవలే నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి 85 రోజులు జైల్లో ఉండి జైలు నుంచి విడుదలైన తర్వాత కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పిలుపు ఉండటంతో అందులో భాగంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన మా మంత్రి నారా లోకేష్ మీద విమర్శలు చేశారు. ఆయన లోకేష్ కి సంబంధించి మాట్లాడుతూ కూడా ఆయన చిప్పు దొబ్బిందని మాట్లాడిన నేపథ్యంలో నారా లోకేష్ పట్ల జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కూడా ఇవాళ ఈ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించిన ఆ తర్వాత ఇంటి మేరకి దాడికి వెళ్లడం అనేది వెంటనే జరిగిన పరిస్థితి కూడా. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే మనకి విజయవాడ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఉన్నటువంటి జోగి రమేష్ నివాసం దగ్గర అయితే ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. అయితే పోలీసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని నిలువరించలేని పరిస్థితులు అక్కడ ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉన్నాయి. అందులో భాగంగానే జోగి రమేష్ ఇంటి మీద దాడికి పాల్పడటం అదేవిధంగా ఇంటికి నిప్పు పెట్టిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపు తప్పకుండా ఉండటానికి అయితే పోలీసులు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే అక్కడ ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. శ్రీకాంత్, ఇప్పటికే అయితే అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరి ఆందోళనకారులను అదుపులోకి ఏమైనా తీసుకున్నారా? ఇప్పటికైతే పరిస్థితి ఇంకా అక్కడ విధ్వంసకర పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఖచ్చితంగా కూడా జోగి రమేష్ నివాసం దగ్గరైతే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో కూడా అటు చంద్రబాబు మీద అదేవిధంగా లోకేష్ మీద కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మొదటి నుంచి కూడా టీడీపీ శ్రేణులకు సంబంధించి ఆయన మీద ఆగ్రహంతో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంత ఆయన ఇదే విధంగా అగ్రెసివ్ గా మాట్లాడినప్పటికీ కూడా కల్తీ మద్యం కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత ఆయన జైల్లో ఉన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ ఒక వారం క్రితమే ఆయన విడుదలైన తర్వాత జరిగినటువంటి మొదటి కార్యక్రమంలో కూడా లోకేష్ మీద మాట్లాడిన నేపథ్యంలో తాజా ఘటన అయితే జరిగినట్టుగా మనకి తెలుస్తా ఉంది. టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా వాళ్ళని అదుపు చేయడానికి అక్కడికి
వచ్చినప్పటికీ కూడా పరిస్థితి చేజారినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా జోగి రమేష్ నివాసం వైపు పరిగెట్టి అక్కడ ఇంటి మీద అటువంటి రాళ్ల దాడి, ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టడం అనేది వెంటనే జరిగిన పరిస్థితి. పోలీసులు కూడా అక్కడ తోపులాటకి గురైన నేపథ్యంలో కొంతమంది పోలీసులు కింద పడినట్టుగా అయితే మనకు విజువల్స్ లో కూడా కనపడుతోంది. ఈ నేపథ్యంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. కానీ జోగి రమేష్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో లేకపోవడం వల్ల కొంతవరకు పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావడానికి సంబంధించి కానీ అక్కడ దానికి ఉన్నటువంటి సీరియస్నెస్ కొంతవరకు ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి పోలీసులు కూడా వాళ్ళని అక్కడ నుంచి టీడీపీ శ్రేణులను పంపించే పనిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి, ఇంటికి నిప్పు పెట్టాయి. అసలు నిన్న జోగి రమేష్ ఏమన్నారో ఒకసారి చూద్దాం ఆయన వ్యాఖ్యల్ని. దేవుడు క్షమించడు, తిరుమల వెంకన్న క్షమించడు ఈ చంద్రబాబు నాయుడిని. తిరుమల వెంకన్న క్షమించడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని. లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది. వాడికి బుద్ధి తక్కువ వల్ల ఏమి రాజకీయాలు చేయటం. దేవుణ్ణి, గుడుల్ని అన్నీ కూడా మీరు రాజకీయాలు చేసి అపవిత్రం చేయాలనుకుంటే సంవత్సరంలోనే బస్సు పట్టిపోయారు మీరు. రేపు రాబోయే రోజుల్లో దేవుడు క్షమించడు, తిరుమల వెంకన్న క్షమించడు ఈ చంద్రబాబు నాయుడిని. తిరుమల వెంకన్న క్షమించడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని. లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది. వాడికి బుద్ధి తక్కువ వల్ల ఏమి రాజకీయాలు చేయటం. దేవుణ్ణి, గుడుల్ని అన్నీ కూడా మీరు రాజకీయాలు చేసి అపవిత్రం చేయాలనుకుంటే సంవత్సరంలోనే బస్సు పట్టిపోయారు మీరు. రేపు రాబోయే రోజుల్లో దేవుడు క్షమించడు, తిరుమల వెంకన్న క్షమించడు ఈ చంద్రబాబు నాయుడిని. తిరుమల వెంకన్న క్షమించడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని. లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది. వాడికి బుద్ధి తక్కువ వల్ల జోగి రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలపైనే ఈరోజు టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. వారి కోపం కట్టలు తెంచుకుంది. జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు, రాళ్లతో దాడి చేశారు, తర్వాత ఇంటికి నిప్పు పెట్టారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రువ్వారు టీడీపీ శ్రేణులు. ఇక జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మంత్రి లోకేష్ పై జోగి రమేష్ వ్యాఖ్యలకి సంబంధించి టీడీపీ శ్రేణులు ఫైర్ అయ్యారు.
చేశారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జోగి రమేష్ ఫ్యామిలీ ఇంట్లో లేదు. మంత్రి లోకేష్ పై నిన్న జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారి కోపం కట్టలు తెంచుకుంది. ఈరోజు జోగి రమేష్ ఇంటిపై ఒక్కసారిగా దాడి చేశారు, రాళ్లు రువ్వారు. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఎక్కడా టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. దాడి చేసి ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టారు. నిన్న జోగి రమేష్ వ్యాఖ్యలు కొంత ఆగ్రహానికి గురిచేశాయి టీడీపీ శ్రేణుల్ని. లోకేష్కు మెదడు పనిచేయటం లేదు, ఆయనకు చిప్పు దెబ్బతింది అన్న కామెంట్ చేశారు. ఇప్పటిదాకా మనం ఆ కామెంట్స్ కూడా చూసాం. లోకేష్ బుద్ధి తక్కువ రాజకీయాలు మానుకోవాలి, ఏడాదిన్నరకే రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ కూడా నిన్న ఆరోపించారు. జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈరోజు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు